హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఏ విక్టరీ ఫర్ ది తెలుగు టైటన్స్. బెంగళూరు బుల్స్ మీద రివెంజ్ తీసుకున్నారని చెప్పాలమో, ఎక్సలెంట్ మ్యాచ్ ఆడారని చెప్పాలి తెలుగు టైటన్స్. ఎవరెవరు బెంగళూరు బుల్స్ గెలుస్తుందన్నారో వాళ్ళందరికీ గేమ్తోనే సమాధానం ఇచ్చారని చెప్పాలి. సూపర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ తెలుగు టైటన్స్ ఓవరాల్ టీమ్ అని చెప్పాలమో. ఒక ప్లేయర్ కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్క ప్లేయర్ ఈ విజయంలో కారణమై ఉన్నాడు. ఇంకా ఈ మినీ క్వాలిఫైర్లో గెలిచి ఎలిమినేటర్ 3కి రెడీగా ఉన్నారు తెలుగు టైటన్స్. ఇప్పుడు చూడాలి, రేపు ఆడుతున్న పట్నా పైరేట్స్ అండ్ బెంగళూరు బుల్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళు మళ్ళీ తెలుగు టైటన్తో ఆడాలి. చూద్దామా, బెంగళూరు బుల్స్కి అయితే పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారని చెప్పాలి. ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ వస్తే తెలుగు టైటన్ అయినప్పుడు 2 పాయింట్స్తో గెలిచారు. అది కూడా లాస్ట్ మినిట్లో తెలుగు టైటన్ తప్పు చేయడం వల్లే గెలిచారు. కానీ ఈ రోజు మినీ క్వాలిఫైయర్లో తెలుగు టైటన్ ఏంటో ప్రతి ఒక్కరికి చూపించారు. ఈ సీజన్లో తెలుగు టైటన్కి ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే అది లాస్ట్ 10 మినిట్స్ మాత్రమే. ఎందుకంటే టీం లీడ్లో ఉన్న మ్యాచెస్ కూడా లాస్ట్ 10 మినిట్స్లో టెన్షన్ పడడం వల్ల ఓడిపోయారు. ఈ మ్యాచ్లో అలా చేయలే, లాస్ట్ 10 మినిట్స్లో 5 పాయింట్స్ తెచ్చి మ్యాచ్ని గెలిచారు. సూపర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది తెలుగు టైటన్స్. మెయిన్గా తెలుగు టైటన్ కోచ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు మా. తనైతే మ్యాచ్ ముందు నుంచే మాకు సపరేట్ ప్లాన్స్ ఉన్నాయి, మేము ఎలా ఆడతామో చూడండి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆ ప్లాన్స్ ఏంటో నాకైతే అర్థం కాలే, బట్ మ్యాచ్ స్టార్ట్ అయినాక అర్థమైంది మా. మనం ఇన్ని రోజులుగా ప్రఫుల్ లాంటి ప్లేయర్ స్టార్టింగ్ సెవెన్ ఉంటే బెస్ట్ ఉంటుంది కదా అనుకున్నాం, బట్ డైరెక్ట్ మినీ క్వాలిఫైర్లోనే తను తెచ్చారు. కానీ అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే తన నుంచి చూడలే ఈ మ్యాచ్లో. కానీ అలాంటి థర్డ్ రైడర్ ఉండడం వల్ల ఒక్కసారి టీం మొత్తం చేంజ్ అయింది మావ. విజయ్ మాలిక్ లేనప్పుడు భరతుడ లేనప్పుడు ప్రఫుల్, ఇలా టాప్ 3 రైడర్స్ ఉండడం వల్ల టీం అయితే చాలా బ్యాలెన్స్‌గా కనిపించింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇన్ని రోజులు పర్ఫార్మెన్స్ చేయని చేతన్ సాహు ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు. అతనే కాదు, మనందరం లీగ్ స్టేజ్‌లో ప్రతి ఒక్క ప్లేయర్‌ని ట్రై చేస్తే బెటర్ అనుకున్నాం మనం. కానీ మన కోచ్ అలా లేడు మావ. డైరెక్ట్ మినీ క్వాలిఫైర్‌లో ప్రతి ఒక్క ప్లేయర్‌ని ట్రై చేశాడు. ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు. ఇంకా సెకండ్ హాఫ్ అయిన తర్వాత శుభం షిండేనైతే సబ్‌స్టిట్యూట్‌గా తీసి శంకర్ గడాయ్‌ని తెచ్చారు. నాకైతే ఈ మూవ్ ఏంటో అర్థం కాలే మావ. బట్ ఈ మూవ్ కూడా వర్కౌట్ అయిందనే చెప్పాలి. మెయిన్‌గా శుభం షిండే నుంచి అడ్వాన్స్ ట్యాకిల్ చాలా అయితున్నాయి. దాన్ని గమనించి తనని సబ్‌స్టిట్యూట్‌గా తీశారని నా డౌట్. ఇంక ఈ మ్యాచ్‌లో టాప్ రైడర్స్ ఎవరున్నారని చూసుకుందాం. ఇంక ఈ మ్యాచ్‌లో తెలుగు టైటన్ నుంచి టాప్ రైడర్స్ అయితే విజయ్ మాలిక్ అండ్ భరతుడ ఇద్దరు టాప్ గేమ్ ఆడారు మావ. భరతుడ టోటల్‌గా 12 పాయింట్స్ చేస్తే విజయ్ మాలిక్ టోటల్‌గా 10 పాయింట్స్ చేశాడు. అయినా తెలుగు టైటన్ 5 పాయింట్స్ లీడ్‌తో గెలిచినా ఇంకా ఎక్కువ పాయింట్స్‌తోని గెలిచే ఛాన్స్ కూడా ఉంది మావ. కానీ భరతుడ నుంచి అయితే కొంచెం పర్సనల్‌గా వెళ్ళినట్టున్నాడు ఆలీ రేజా మీద. ఆలీ రేజా చేసిన పాయింట్స్‌లో సగం పాయింట్స్ భరతుడ నుంచే ఉన్నాయి. ఈ మ్యాచ్ మొత్తంలో నాకు అదొకటే డిసప్పాయింట్‌గా అనిపించింది. తను వస్తున్న ప్రతిసారి భరతుడ టాకిల్ చేయాలని ప్రతిసారి ప్రయత్నిస్తున్నాడు. అదొకటే నచ్చలే. అతను జస్ట్ బోనస్ చేయాలని టీజ్ చేస్తున్నాడు కానీ బోనస్ అయితే చేయలేకపోతున్నాడు మావ. ఈ మ్యాచ్ నుంచి టోటల్‌గా ఒక్క బోనస్ కూడా చేయలేకపోయింది బెంగుళూరు బుల్స్. ఇంకా వాళ్ళ టాప్ 3 రైడర్స్ అయిన అలీ రేజా, ఆకాష్ షిండే అండ్ ఆశిష్ మాలిక్ వీళ్ళ ముగ్గురు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. తెలుగు టైటన్ డిఫెన్స్ అయితే అదరగొట్టింది ఈరోజు. ఇంకా తెలుగు టైటన్ డిఫెన్స్ విషయానికొచ్చిన సాగర్, అమన్, శంకర్ గడై, అజిత్ పవార్ వీళ్ళు నలుగురు ఈరోజు అదరగొట్టారు మావ. సర్ప్రైజింగ్‌లీ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ప్రతి ఒక్క ప్లేయర్ ఆడారు. ఎప్పుడో ఫస్ట్ మ్యాచ్‌లో చూసిన సాగర్‌ని అండ్ అమన్‌ని ఈరోజు మళ్ళా మ్యాచ్‌లో చూసాం. ఇంకా తెలుగు టైటన్‌కి అయితే ఏం భయమూ లేదు. ప్రతి ఒక్క ప్లేయర్ ఫామ్‌లో ఉన్నారు. ఇలానే ఆడితే ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడమే కాదు, కప్ కూడా కొట్టి చూపిస్తామని నమ్మకం అయితే తెచ్చారు. ఈ ప్లే ఆఫ్స్‌లో భరత్ తోడే అండ్ విజయ్ మాలిక్ ఫామ్‌లో ఉండడం చాలా అవసరం. వాళ్ళిద్దరూ అయితే బెంగుళూరు బుల్స్‌తో మంచి ఫామ్‌లో వచ్చారు మావ. సో నెక్స్ట్ మ్యాచ్ కోసం మనమైతే ఎదురు చూద్దాం. పట్నా పైరేట్స్ ఆర్ మళ్ళా బెంగుళూరు బుల్స్‌తో ఆడాలి. మన కోచ్ అండ్ మన ప్లేయర్స్ ఎంత అగ్రెసివ్‌గా ఉంటే అన్ని మ్యాచెస్ గెలుచుకుంటూ వెళ్దాం మావ. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టు తెలుగు టైటన్స్. ఈ సీజన్ కప్పు కొట్టాల్సిందే మనం.